మీరు లేబర్ కార్మికుడైనా, డ్రైవర్ అయినా, కూలీ అయినా, చిన్న షాప్లో పనిచేసేవారైనా మీకోసం కేంద్ర ప్రభుత్వం చాలా మంచి బీమా పథకాలు అందిస్తోంది. 2025లో అమల్లో ఉన్న నిజమైన లేబర్ బీమా పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు, ఇంకా ఎలా అప్లై చేయాలో చూద్దాం. మొదటిది ప్రధాన్ మంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం. ఇది ఆర్గనైజ్డ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ స్కీమ్. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటే నెలకు 10-20 రూపాయలు లాంటి చిన్న మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వం చే 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఆ పథకంలో ప్రభుత్వం కూడా మీతో సమానంగా డబ్బు పెడుతుంది. అప్లై చేయాలంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ సిద్ధంగా ఉంచండి. మీ దగ్గరలో ఉన్న CSC సెంటర్ కు వెళ్లి లేదా UMANG యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ యోజన. ఇది ఉద్యోగం కోల్పోయిన కార్మికుల కోసం ఇచ్చే నిరుద్యోగ సహాయం. మీరు ESIలో రిజిస్టర్ అయి ఉంటే, అంటే మీరు ఇన్స్యూర్డ్ ఎంప్లాయ్ అయి ఉంటే, ఉద్యోగం పోయినప్పుడు కొంతకాలం పాటు వేతన రూపంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. దీనికోసం ESIC అధికారిక వెబ్సైట్లో క్లెయిమ్ చేయాలి. మూడవది ఈ-శ్రమ్ పోర్టల్. ఇది ఒకే చోట అన్ని లేబర్ పథకాల కోసం బేస్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లాంటిది. మీ వయసు 16 నుంచి 59 మధ్య ఉంటే, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అయితే ఆధార్ కార్డ్తో ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. దాంతో మీకు ఒక యూనియన్ యూజర్ నంబర్ అంటే UAN వస్తుంది. ఈ కార్డు ఉంటే మీరు తర్వాతి అన్ని ప్రభుత్వ పథకాలకు సులభంగా అర్హులవుతారు. అది PMSYM అయినా, ESI స్కీమ్ అయినా అన్ని దీని ద్వారా లింక్ అవుతాయి. రిజిస్ట్రేషన్ చేయడానికి e-shram.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదా మీకు దగ్గరలో ఉన్న CSC సెంటర్లో ఉచితంగా చేయించుకోండి. నాలుగవది లేబర్ వెల్ఫేర్ పథకాలు. ఇవి ప్రత్యేక రంగాల కార్మికుల కోసం రూపొందించబడ్డాయి. ఉదాహరణకు బీడీ వర్కర్లు, సినీ వర్కర్లు, మైనింగ్ కార్మికులు, టీ ప్లాంటేషన్ వర్కర్లు. వీరికి ప్రభుత్వ విద్యా సహాయం, ఆరోగ్య సదుపాయాలు, బీమా సదుపాయాలు మరియు హౌసింగ్ సబ్సిడీలు ఇస్తుంది. ఉదాహరణకు బీడీ కార్మికుల పిల్లలకు విద్యా స్కాలర్షిప్లు, మైన్ వర్కర్లకు ఆరోగ్య సహాయం, సినీ వర్కర్లకు పెన్షన్ మరియు మెడికల్ బెనిఫిట్స్ అందిస్తారు. దీనికోసం మీ రాష్ట్ర లేబర్ కార్యాలయాల్ని సంప్రదించండి, లేదా కేంద్రం యొక్క DGLW పేజ్లో వివరాలు చూడండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మొదటగా మీరు ఈ-శ్రమ్లో రిజిస్టర్ అయితే ఈ అన్ని పథకాలు ఆటోమేటిక్గా మీ డేటాకు లింక్ అవుతాయి. అందుకే మొదటి స్టెప్గా ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీకు ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ చాలు. CSC సెంటర్లో కేవలం 2 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడే మీ ఆధార్ కార్డును తీసుకొని ఈ-శ్రమ్లో రిజిస్టర్ అవ్వండి. తర్వాత PMSYM పెన్షన్ స్కీమ్కి కూడా చేరండి. మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండడమే కాదు, మీ కుటుంబానికి కూడా గట్టి బీమా రక్షణ లభిస్తుంది. ఇలాంటి ఉపయోగకరమైన పథకాల గురించి మీరు మరింత తెలుసుకోవాలంటే కామెంట్లో అడగండి.